ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 17 Pro Max. దీని ధర వచ్చేటప్పటికే ₹1,50,000 నుంచి మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. బట్ అఫోర్డబుల్ ఐఫోన్ 17 Pro Max చూపించమంటారా? ఇదిగో ఇక్కడ నా చేతిలో ఉంది. దీన్ని జస్ట్ కేవలం వీళ్ళు ₹6,399 లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో హై ఎండ్ వేరియంట్ ₹6,899 లాంచ్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ ఐటెల్ కంపెనీ లేదన్నట్లయితే ఇన్ఫినిక్స్ చేస్తుంటాయి కదా. ఇది ఐటెల్ నుంచి వచ్చినటువంటి A90 లిమిటెడ్ ఎడిషన్. ఇందులో మీకు 3 లేయర్ ప్రొటెక్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మొట్టమొదటిసారిగా ఇది డస్ట్, వాటర్ అలాగే డ్రాప్ రెసిస్టెంట్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. A90 లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి బ్రాండ్ అండ్ డివైస్ కి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ IP54 ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసారంటే మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇది అవైలబుల్ కలర్స్ ఏవైతే ఇవి కూడా మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒక డివైస్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు 17 Pro Max అన్నారనేది చూద్దరు. అండ్ దీంతో పాటు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు సిలికాన్ కేస్ ను మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కొంత యూజర్ మాన్యువల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ అలాగే 15 వాట్స్ ఆఫ్ చార్జర్ తో పాటు Type A to Type C కేబుల్ కూడా ఇచ్చారు. నిజంగా వీళ్ళని చూసి ఈవెన్ యాపిల్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే బాక్స్ లోనే మనకి చార్జర్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవాళ రేపు పెద్ద పెద్ద బ్రాండ్స్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి అట్లీస్ట్ బేసిక్ నెసెసరీ. సో ఇంకా అసలు పాయింట్ కొద్దాం. దీన్ని ఐఫోన్ 17 Pro Max అని ఎందుకు అన్నాను అని అంటే ఇక్కడ మీరు చూసారా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డిజైన్ రెండిటిలో కూడా మీకు సేమ్ గా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. సో బడ్జెట్ లో అఫోర్డబుల్ గా ఐఫోన్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మీరు ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారంటే ఒక స్టిక్కర్ అంటించారు. ఆఫ్ కోర్స్ దీని మీద మనకి దీనికి హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో సింగిల్ స్పీకర్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు DTS సౌండ్స్ ఇచ్చారు సరా. ఇది మాత్రం ఫెంటాస్టిక్. సో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఎస్ పీల్ ఆఫ్ అయిపోయింది. అండ్ బై డిఫాల్ట్ గా వీళ్ళు మనకి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ పంపించడం అయితే జరిగింది. సో ఇందాక నేను మీకు చెప్పాను చూసారా ఇది 3P ప్రొటెక్షన్ తోటి రావడం జరుగుతుంది అని చెప్పి. ఎస్ ఇది IP54 రేటింగ్ తో రావడం జరుగుతుంది మొట్టమొదటిగా. సో మీకు అండర్ వాటర్ అలాంటివి అయితే ఏం కాదులే కానీ చిన్న చిన్న వాటర్ స్ప్రిల్స్ కి ఇట్లాంటి వాటన్నిటికి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. డస్ట్ ప్రూఫ్ ముఖ్యంగా పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, డస్ట్ లో ఎక్కువగా లేదా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సార్, అలాంటి వాళ్ళకి ఇది ప్రాపర్ గా వర్క్ అవడంతో పాటు ఇది డ్రాప్ రెసిస్టెంట్ కూడా. మొబైల్ ఫోన్ ఈ విధంగా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇలాంటి ఒక టఫ్ అండ్ మొబైల్ ఫోన్ తీసుకొని రావడం అయితే చాలా కష్టం. బట్ ఐటెల్ డిడ్ దట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది మీకు మిలిటరీ గ్రేడ్ 810H స్ట్రాంగర్ టఫ్నెస్ తో మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో డే టు డే లైఫ్ లో మీ యూసేజ్ లో డస్ట్, వాటర్ అండ్ ఇట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్ ఇట్లా మీరు కింద పడేసేయండి, రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎట్లా అంటే అట్లా వాడండి. సో ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఇచ్చారు సార్. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఆఫ్ కోర్స్ ఇదే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లా పనిచేస్తుంది. బాటమ్ మీకు వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, గుడ్ Type C ఇచ్చారు. ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే సిమ్ కార్డ్ స్లాట్. అండ్ ఇందులో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే దీంట్లో మనకి ఇచ్చేది 64 GB కాబట్టి మనం అదనంగా మెమరీ కార్డ్ ని యూజ్ చేసుకొని మన డేటా మొత్తాన్ని కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టాప్ అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కేస్ ఏదైతే ఉందో అది కూడా మనం ఒకసారి అయితే వేసి చూద్దాం. చూడటానికి మాత్రం 100% మనకి యాపిల్లో ఐఫోన్లో ఏ విధంగా అయితే మనకి మ్యాక్సేఫ్ ఉంటుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకి వీళ్ళైతే తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. ఇందులో మీకు 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్నటువంటి IPS డిస్ప్లే మాత్రం రావడం జరుగుతుంది. వాటర్ డ్రాప్ నాచ్ తో సహా వస్తుంది. అండ్ మీరు HD లో కంటెంట్ అంతా వాచ్ చేయొచ్చు. బేసిక్ LCD ఫీచర్స్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా మీకు సింగిల్ స్పీకర్ రావడం జరుగుతుంది. బట్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఇచ్చారు. అండ్ 3.5 ఆడియో జాక్ ఇచ్చారు కాబట్టి మీకు FM రేడియో కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్ మీ హెడ్ ఫోన్స్ తోటి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ని మీరు కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. అండ్ లౌడ్ స్పీకర్ లో ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, డీసెంట్ అని నేను అంటాను. ఇందులో మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ ని మనకి ఇందులో బాక్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా 0 to 100% మీకు ఇది ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 15 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మీకు 13 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. మరొక 2 మెగాపిక్సెల్ దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే, పర్వాలేదు, డీసెంట్. మీరు రెగ్యులర్ గా ఫొటోస్ ని క్యాప్చర్ చేయడంతో పాటు మీరు QR పేమెంట్స్ అలాగే వాట్సాప్ చాట్ లేదా వీడియో కాల్స్ లేదన్నట్లయితే కనుక రకరకాల వాటన్నిటికి కూడా డీసెంట్ అని నేను అంటాను. అండ్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు, డీసెంట్ అని నేను అంటాను. అండ్ దీంట్లో కూడా ఏని యూస్ చేస్తూ కొంత పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు కానీ ఇంకా ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ రేర్ ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 1080p లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికే Android 14 Go ఎడిషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్
చేస్తున్నారు. సో దీంట్లో ఎన్ని అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మోస్ట్లీ దీంట్లో ఇంకా మీకు అప్డేట్ అయితే రాదు. బట్ వీళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటి అంటే 3 years పాటు ఎలాంటి ల్యాగు లేకుండా, హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుందంట, విచ్ ఇస్ గుడ్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మనకి యూనిసాక్ T7100 ప్రాసెసర్ మనకి యూజ్ చేశారు. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. పర్వాలేదు, డీసెంట్ అని చెప్తాను. వీళ్ళ ఓన్ డైలర్ ఇచ్చారు. కాల్ రికార్డింగ్స్ అయితే అవతరాలకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు రికార్డ్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ యాప్స్, ప్రైవసీ ఫోల్డర్స్ లాక్ చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేటప్పటికే మీకు జస్ట్ బేసిక్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్ ఫోన్ మాత్రమే. అండ్ దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఛార్జ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఐఫోన్ లో లాగా డైనమిక్ క్యాప్సూల్ డిజైన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. లైక్ ఛార్జ్ చేసిన, ఛార్జ్ చేసిన డేటా, అలాగే మీ స్టెప్స్, మీ హెల్త్, ఇలాంటివన్నీ కౌంట్ చేసేటప్పుడు మీకు అది యూనిక్ డిఫరెంట్ ప్యాటర్న్ తోటి అంటే వాటర్ వాచ్ ని మరింత బెటర్ గా, బ్యూటిఫుల్ గా మన ముందు చూపించడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ బడ్జెట్ లో కూడా ఏఐ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు ఐవానాని తీసుకొచ్చారు. సో దీన్ని మీరు ఏ లాగా మీరు చెప్పినటువంటి వర్క్స్ అన్ని ఇది కంప్లీట్ చేయడంతో పాటు ఈవెన్ పిక్చర్స్ ని జనరేట్ చేయడం, అలాగే మీకు షార్ట్ సమ్మరీస్ జనరేట్ చేసి ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తుంది. కానీ ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు ఏం తీసుకొచ్చారు చూసారా, ఇది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ మనకి ఐఫోన్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ అందించారు, కానీ యాజ్ ఆఫ్ నో ఇంకా ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ లాగే ఉంది. బట్ చిన్న చిన్న మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే తీసుకొస్తున్నారు యాపిల్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అండ్ ఇంతేకాదు, దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఐఫోన్ లో మనకి ఏ విధంగా అయితే ల్యాండ్స్కేప్ డిస్ప్లే ఇస్తున్నారో సేమ్ కైండ్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డిస్ప్లే ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. సో మీరు చార్జ్ చేసి ఇట్లా హోల్డ్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి బెడ్ సైడ్ ల్యాండ్స్కేప్ క్లాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. వైర్ అండ్ వైర్లెస్ లో కూడా మీకు అన్ని ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు బేసిక్ సెన్సార్స్ ని మనకి ఇందులో యూస్ చేశారు. ఏ ఫేస్ అన్లాక్ తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా డీసెంట్ అని నేను అంటాను. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇన్ని ఫీచర్స్ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ బ్రాండ్ అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.